నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ కొంతమంది అంటూ ఉంటారు, మేము రకరకాల మంత్రాలు చదివేస్తున్నామండి, ప్రతి నిత్యం కూడా చేసుకుంటున్నాం, స్తోత్రాలు చదువుతున్నాం, విష్ణు సహస్రనామ స్తోత్రం అవ్వచ్చు, లలిత అవ్వచ్చు, ఇట్లా చేసేస్తున్నాం, లక్ష్మీ స్తోత్రం అన్ని చేస్తున్నామండి, అయినా ఫలించట్లేదు. మరి ఎక్కడ దోషం జరుగుతోంది, ఎక్కడ లోపం ఉంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఏంటి సార్ దానికి ఆన్సర్ ఏంటి? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా మంత్రాన్ని ఎలా చూడాలంటే, ఇన్ని మంత్రాలు ఎందుకు ఉన్నాయో ఫస్ట్ మీకు క్వశ్చన్ రావాలి. బోల్డ్ అని ఉన్నాయిగా. బోల్డ్ అని ఉన్నాయిగా, ఒకటే మంత్రం ఉండొచ్చుగా, ఇన్ని ఎందుకు ఉన్నాయనేది ఒకటి ఫస్ట్ మీకు క్వశ్చన్ రైజ్ అవ్వాలి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళిపోయాడు, జ్వరం టాబ్లెట్ తప్పితే మిగతా టాబ్లెట్లన్నీ వేసేసుకున్నాడు, జ్వరం తగ్గలేదు. ఇప్పుడు మెడికల్ షాప్ని మీరు ఇదేంటి అసలు మెడికల్ షాప్ తప్పు, మెడికల్ విధానం తప్పు, టాబ్లెట్స్ ఏమీ పనిచేయమనుకుంటే ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. అరే జ్వరం తగ్గాల్సిన టాబ్లెట్ వేసుకోండి, అన్ని వేసుకుని తగ్గలేదు అంటాడు ఏంటని. అలాగే వీళ్ళకి ఏదైతే ఒక కర్మ ఉంటుంది, ఆ కర్మను తొలగించే పర్టికులర్ ఇది ఉంటుంది. ఎందుకంటే చెప్తాను చూడండి, మనకి లలిత అమ్మవారు యుద్ధంలో విశుక్రుడు, విషంగుడు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. మన బండాసుడికి విఘ్నశిలా యంత్రం వేసినప్పుడు అక్కడ మరి మిగతా వారాహి అమ్మవారు ఉంది, శ్యామల అమ్మవారు ఉంది, లలిత అమ్మవారు ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నాడు, ఎంతోమంది శక్తి దేవతలు ఉన్నారు అక్కడ. మరి వాళ్ళందరిలో ఎవరో ఒకరు తీసేసేవచ్చుగా. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర వాళ్ళిద్దరూ చూసుకోగా వాళ్ళ నవ్వుల నుంచి పుట్టినవాడు గణపతి. ఆయన్నే పిలిచింది అమ్మవారు, అమ్మ ఏం కావాలి, వాడు ఎవడో ఏదో పెట్టాడంటారా తీ అన్నది, పోయి తీసేశాడు. ఒక గుద్దుతో విఘ్నేశ్వర యంత్రాన్ని చేశాడు. అంటే ఏమిటి? గణపతికి మాత్రమే ఆ పోర్ట్ఫోలియో ఆటంకం కలుగుతుంది. స్కందుని పిలవచ్చుగా, ఇద్దరు కొడుకులు ఉన్నారు, స్కందుని పిలవచ్చుగా, పక్కన ఉన్న ఈశ్వరుడే తీయవే, నీకు దీనికి తెలియదే ఉందని వచ్చుగా, పిల్లల్ని ఎందుకు పిలవడం, అమ్మవారికి తెలియదా తీయడం? అమ్మవారికే తెలుసు, ఎక్కడే ఉందో తెలియదా తీయచ్చుగా. అంటే ఏంటి, ఒక సిస్టమ్ ని పెట్టింది అమ్మవారు. నువ్వు ఈ కర్మ ఏ రకంగా నువ్వు చేశావు. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ కర్మకి ఈ రకమైనటువంటి దాని ద్వారానే క్లియర్ అవుతుంది. మీరు ఆయుర్వేదంలో కూడా చూడండి, ఫలానా వృక్షంలో ఉండేటువంటి దాన్ని తీసుకొచ్చి ఈ వ్యక్తి తీసుకోగానే అది ఔషధంగా మారి ఈ వ్యక్తి యొక్క హెల్త్ ఇష్యూని క్లియర్ చేస్తుంది. అన్ని వృక్షాలుగా వేరేది ఎందుకు అవ్వట్లేదు అంటే, ప్రకృతిలో ఒక శక్తిని క్రియేట్ చేశాడు. అది ఎలా క్రియేట్ చేశాడో, మన మనసులో ఏదైతే మననం చేసుకుంటామో దానికి కూడా శక్తిని క్రియేట్ చేశాడు. పూజలు చేస్తున్నాము, అరగంట గంట పూజ చేసాము, బయటకు వచ్చి 23 గంటలు అదే పాట, ఎన్ని చేసినా అవ్వట్లేదు. ప్రకృతి ఎలాంటిదంటే, మా సబ్కాన్షియస్ మైండ్ ఎలాంటిదంటే, ఓహో ఇతనికి ఎన్ని చేసినా అవ్వకూడదు అనమాట అని అర్థం చేసుకుంటుందట. అది సైకాలజిస్టులు చెప్తుంటారు. మీరు ఏదైతే పదే 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 అనుకుంటారో నెగటివ్గా, ఆ నెగటివ్గా అనుకున్నది కూడా బాధతో అనుకుంటున్నారు కదా. ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళు బాధతో అనుకుంటున్నారు, ఆ పెయిన్ మనకు అర్థమవుతుంది. కానీ మీరు ఎప్పుడైతే అలా అనుకుంటున్నారో సబ్కాన్షియస్ మైండ్ దాన్ని అవ్వాలేమో అనుకుంటుందట. అది ఓహో ఎన్ని పూజలు చేసినా పనికి రావట్లేదేమో అనుకుంటుందట. ఇదొకటి. మూడో వర్షన్ చెప్తాను చూడండి. ఇవాళ రేపు మనం ఈశాన్యంలో పూజ గది అసలు కట్టట్లేదు. ఎంతసేపు ఆగ్నేయం మూలలో కిచెన్లోనే పక్కన ఒక పూజ గది పెట్టేసుకుంటున్నాం. అది ఈస్ట్ సౌత్ ఈస్ట్ వరకు ఓకే, కానీ ఈస్ట్ సౌత్ ఈస్ట్ దాటి సౌత్ ఈస్ట్లో కనుక పూజ గది వచ్చిందంటే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు. ఎందుకంటే ఆగ్నేయంలో పూజ గది ఉండకూడదు. ఆగ్నేయంలో కనుక పూజ గది ఉందనుకోండి, అయితే కొంతమందికి ఆ కిచెన్లో పూజ గది ఉన్నప్పటికీ, కిచెన్ మూలలో ఈశాన్యంలో ఉన్నప్పటికీ అది సౌత్ ఈస్ట్లోకి రాదు. ఆ జోను సౌత్ ఈస్ట్ అనేది ఓన్లీ పొయ్యి మనం ఏదైతే స్టవ్ పెట్టుకుంటాం అక్కడే వస్తుంది. ఇది ఈస్ట్ సౌత్ ఈస్ట్లోకి వస్తుంది లక్కీగా ఒక్కోసారి, అప్పుడు దోషం ఉండదు. కానీ మీరు డయాగ్రామ్ వేసి అది ఎన్ని డిగ్రీస్ తిరిగిందో టిల్ట్ చూసి మీరు శక్తి చక్రాన్ని అప్లై చేసి అది ఆగ్నేయంలో పొరపాటున వచ్చిందంటే మీరు చేసేటువంటి పూజలు ఎక్కడా ఫలించవు. ఇది తథ్యం. ఇంకా చెప్పాలంటే అలా ఆగ్నేయంలో కనుక పూజ గది వస్తే కనుక మీరు చేసే పూజ వల్ల ఫలితం లేకపోగా పూజ వల్ల ఇంకా నష్టం కలుగుతుంది అనేటువంటి భావన పెరిగిపోతుంది. అయ్యో నేను ఆ టెంపుల్కి వెళ్ళాను, నాకు కలిసి రాలేదు, అయ్యో ఈ పూజ చేశాను ఇంట్లో అయినా సరే ఇంకా ఉన్నవి పోయాయి అంటే ఎందుకు?
అలా కలిగిస్తూ ఉంటుంది. మాయ అనమాట. మాయ అలా కలిగిస్తూ ఉంటుంది. అక్కడ ఏదో భగవంతుడు చేస్తాడని కాదు. కరెక్ట్. ఆ వాస్తులో ఉండేటువంటి దేవతా స్వరూపం అలా ఇస్తుంది రిజల్ట్. ఎలా అంటే అమ్మా, ఇప్పుడు ఇంజక్షనే ఉంది మనకి. ఒక మనిషి విపరీతమైన హెల్త్ ఇష్యూతో ఉన్నాడు, నువ్వు ఇక్కడ పొడిస్తే ఇంజక్షన్, లేకపోతే ఇంకో దగ్గర ఇక్కడ కాళ్ళ భాగంలో కంట్లో పొడిస్తే, చెవులో పొడిస్తే అది ఇంజక్షనేనండి. ఎక్కడ పొడిస్తే ఏంటంటే అట్లా కుదరదు. కుదరదుగా. కంట్లో పొడిచే ఇంజక్షన్ వేరే ఉంటుంది. కంట ఆపరేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కడో ఇస్తాడు, అది నమ్నెస్ అది రావడానికి. నువ్వు ఇక్కడ ఇచ్చే ఇంజక్షన్ తీసుకుని అక్కడ ఇస్తానంటే, నువ్వు గుడ్డు మీద ఇస్తానంటే అట్లా అర్థమై ఉంటుంది ఇప్పటికైనా. నీరు నోటితో తాగుతాం, చెవులోను ముక్కులోను మూసుకుంటానంటే. అలాగే ఇక్కడ మనం వాస్తులో చేసే ఈ చిన్న తప్పిదం కూడా మీకు మీరు చేసే పూజా ఫలితాన్ని నిష్ఫలం చేస్తుంది అని వాస్తులో ఉంది. ఇవ్వదు, 100% ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలాగే థింకింగ్ మాటికి. ఇంకోటి ఏంటి, మీరు ఒక పూజ చేశారంటే మీ మనుష్య ప్రయత్నం చేసిన దానికి ఆ ఫలితం వస్తుంది. నువ్వు మనుష్య ప్రయత్నం ఏమి చేయను, ఇంట్లో కూర్చుంటాను, నేను పూజలు చేసేసుకుంటాను, నాకు రావాలంటే ఎలా ఇస్తుంది? సోర్స్ ఆఫ్ ఇదేంటి అసలు? దాన్ని నువ్వు శిలలా ఉంటే ఆయన శిలలాగే ఉండిపోతాడు. ఆయన శిల్లాగా ఆయనకు ఒక ఎనర్జీ ఉంది, మనకి వర్కౌట్ అవ్వదు కదా. ప్రయత్నం చేయకుండా ఆయన ఎందుకు సహకరిస్తాడు? ఇప్పుడు నీకు ఉద్యోగం రావాలని నువ్వు పూజలు చేసేస్తున్నావు, అప్లై చేయాలా? కనీసం నువ్వు అప్లై చేయకుండా ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు అప్లై చేయాలి, అప్లై ఒక్కటి చేస్తే సరిపోదు, అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలు నువ్వు సెలెక్ట్ అవ్వాలి, ఇంటర్వ్యూ కరెక్ట్ గా చేయగలగాలి, అప్పుడు వస్తుంది. అయితే మరి ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా చేసుకోవచ్చు కదండి. దేవతా అనుగ్రహం ఎందుకు అంటే, దేవతా అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ నీకు ప్రాక్టికల్ గా కూడా అవుతున్నట్టు కనిపిస్తాయి, అవుతాయి, లేకపోతే ఇవేం కనబడవు. అలా అయితే మెరిట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పర్ఫెక్ట్ గా అందరూ కూడా అన్ని జాబుల్లో ఉండాలి. మరి ఖాళీగా ఉన్న వాళ్ళు ఎందుకున్నారు? అంతంత మాత్రం చదువుకున్నప్పుడు పెద్ద పెద్ద జాబులు ఎందుకున్నారు? ఇదేమిటండి అంటే, అది పూర్వజన్మల్లో జాబ్ సంబంధించిన విషయంలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాడు, ఏదో పాపం చేసుకుని ఉంటాడు, లేదా తెలుసో తెలియక కొన్ని తప్పిదాలు కూడా జరుగుతుంటాయి ప్రాక్టికల్ గా కూడా. అవి మనం అర్థం చేసుకోవాలి. ఈ మంత్రాలు చదివే విషయంలో కూడా సార్, ఉచ్చారణ దోషాలు గనక ఉంటే గనక డెఫినెట్ గా ఫలించకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. 100% ఉంటుంది. ఎందుకంటే అమ్మా, ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారు, ఒక వాక్యం బదులు ఇంకొక వాక్యం పెట్టి అడిగారు, వాడు పదార్థం వేరేది ఇస్తాడు కదా మీ చేతికి. అలాగే దేవతని మీరు పిలుస్తున్నారు, దేవతను ఆ ఎనర్జీతో మీరు పిలుస్తున్నారు, ఆ ఎనర్జీ రిలేటెడ్ సంబంధించిన రిజల్టే వస్తుంది. మీరు ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వచ్చినట్టుగా ఇక్కడ చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ బీజాక్షరాల్లో తప్పిదమైంది, ఈ మంత్రంలో నేను తప్పిదమైంది, ఆ రిజల్టే వస్తుంది. అదే కక్ష కట్టి మీకు ఇవ్వడం కాదు, మీరు అది అడిగారు, అది ఇచ్చింది, అంతే. కమ్యూనికేట్ చేశారు, అదే వస్తుంది, అదే వచ్చింది. పూజలు ఫలించాలి అని అంటే ఏం చేయమంటారు సార్? మంత్రాలు ఫలించాలి అని అంటే ఏం చేయమంటారు? శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే అమ్మా, శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు నన్ను ఎటువంటిది కోరుకోకుండా నాకు సమర్పించండి, నేనే ఇస్తాను మీకు. మీరు కోరుకుంటే ఇంతే, కానీ నేను ఇచ్చేది ఇంత అంతే అని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి ఏంటంటే, అయ్యా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, నీకు సమర్పిస్తూ చేస్తున్నా. ఎప్పుడైనా సరే అమ్మవారికి కానీ, విష్ణువుకో లేకపోతే ఈశ్వరుడు, భక్తులైతే ఈశ్వరుడుకో, అతనికి సమర్పిస్తూ మనం గనక పని ఏదైనా చేసాము అంటే అది ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈ ఫలితం మీకు వెంటనే రాకపోవచ్చు కొన్నిసార్లు, దీని రిజల్ట్ వేరే రూపంలో ఇంకో దగ్గర వస్తుంది. ఎప్పుడు అవసరమో అప్పుడు వస్తుంది, ఎక్కడ కావాలో అక్కడ వస్తుంది. అంతేగాని నేను ఇది చేస్తున్నాను, నాకు రాలేదు కాబట్టి భగవంతుడు లేడు ఏమో, ఈ పూజ లేదేమో, ఇది పుట్టిక పురాణాలేమో, ఇది కల్పించామేమో, ఈ బ్రాహ్మణులందరూ ఇదేదో వాళ్ళ పొట్టకుడి కడుపుకోవడానికి తయారు చేశారేమో అని అనుకుంటే అట్లా. ఎప్పుడు అవసరమో నీకు ఏది డిజర్వ్ చేస్తావో అది. నిజమైనటువంటి భక్తులు ఎప్పుడు అట్లా అనుకోరు. నిజమైనటువంటి దేవత ఆరాధన దేనికంటే, నీకు ఆల్రెడీ భగవంతుడు అన్ని ఇచ్చేసాడు, కృతజ్ఞతా భావంతో నువ్వు చేస్తున్నావు. నీ శక్తికి మించింది ఏదో ఉంది అక్కడ, నీ శక్తికి సరిపోవట్లేదు, అప్పుడు భగవంతుడి యొక్క ఎనర్జీని నువ్వు తీసుకుంటున్నావు. అద్భుతం సార్. ప్రతి నిత్యం చేసుకోవడానికి ఒక చిన్న నామం ఏదైనా చెప్పండి సార్. ఇంకా అవి ఏవి లేవు, విచారణ దోషాలు కూడా లేకుండా ఉండే విధంగా ఒక్కటి చెప్పండి. నాకు మొన్న ఒక రోజు, అంటే మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి నాకు ఒకటి అనిపించింది, అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అది నేను స్టేటస్ లో కూడా పెట్టాను, మీరు చూసి ఉండొచ్చు మేబీ. మనస్ఫూర్తిగా మనసుని వెనక్కి తిప్పుకొని గనక కూర్చొని అమ్మ అని చెప్పి పిలవగలిగితే, లోపల ఉన్న అమ్మవారు తన పని తన బిజీగా చేస్తుంది, వెనక్కి తిరిగి చూస్తుంది అనిపించింది. పైకి తలకి వస్తుందేమో అనిపించింది నాకు, నిజంగా అనిపించింది. ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి. అంటే నువ్వు గనక అమ్మకి ఎవరు కూడా ఉచ్చారం ద్వారా అమ్మ అనుకుంటే చాలు,
అంతే. అందుకే మన వాళ్ళు సనాతన ధర్మంలో Hmm. తల్లికి అమ్మ అని పేరు పెట్టారు. Right. ఆ జగన్మాత అమ్మ ఈ అమ్మే. Right. అద్భుతంగా వివరించారు sir. దాన్నే అద్భుతం. మనం సింపుల్ గా శ్రీమాత అంటున్నాం. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు, నమస్కారం. శ్రీమాత్రే నమః.